కట్టుకున్న చీరలోనే ఇంకొక కలర్ అండి, వైన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అయితే ఇచ్చారు. అటు ఇటు థ్రెడ్ బార్డర్స్ అయితే వచ్చాయి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి. పళ్ళు దగ్గర అయితే మొత్తం నిండుగా ఇచ్చారు. మిగతా అంతా మోకాల నుండి కిందకు వచ్చేస్తుంది. డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్. బ్లౌజ్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు, కాంట్రాస్ట్గా ఇచ్చారు. చాలా బాగుంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. చిన్న చిన్న అకేషన్స్కి మనం కట్టుకోవచ్చు. సమ్మర్లో ఏ సీజన్లోనైనా కట్టుకోవచ్చు, చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి. శారీ నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది నేను కట్టుకున్న దాంట్లోనే. ఇది వచ్చేసి బ్లూ కలర్కి పర్పుల్ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇది పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో తోటి ఇలా లైన్స్ ఇచ్చేసారు. వీవింగ్లో ట్యాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ ఇచ్చారు, పర్పుల్ కలర్. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి. బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అసలు గుచ్చుకోవు, రఫ్గానే ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ కుర్చీల పాటు దగ్గర ఇలా ఉంటాయి, ఫ్రిల్స్ పెట్టుకున్న దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్. అటు ఇటు థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయి. దీనికి కూడా కింద వైపు ఇచ్చారు వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలాగా బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తోటి అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, అక్కడక్కడ ఇట్లా మోటివ్స్ ఇచ్చారు, వర్క్ మోటివ్స్. శారీ అంతా ఇలాగే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్. శారీ ప్రైస్ వచ్చేసి 1700. ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుందండి కట్టుకోవటానికి. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. ఇదొక టైప్. ఇది ఇలాగా స్ట్రైట్గా ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి స్ట్రైట్గా ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇది పీచ్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే గ్రీన్ కలర్, పింక్, ఎల్లో ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది వర్క్ వచ్చేసి. పళ్ళు దగ్గరేమో నిండుగా ఇచ్చారు, మిగతా పార్ట్ అంతా కిందకి మోకాల నుండి కిందకి ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఆరెంజ్ కలర్, పీచ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్. చాలా బాగుంది కలర్ వచ్చేసి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 1800. నెక్స్ట్ అందులోనే ఎల్లో, మెంతి ఎల్లో అంటారు కదా, మెంతి ఎల్లో, అది ఈ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇది గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ ఇలా బుటీస్ వచ్చాయి. ఇవి వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అండి, అస్సలు రఫ్గా ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి. ఇది వచ్చేసి
బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైస్ వచ్చేసి 1700. నెక్స్ట్ గ్రీన్ కలర్, ఇది ఇంకో ప్యాటర్న్ అండి. శారీ మొత్తం ఇలాగ బంచెస్ బంచెస్గా ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అండి. అన్ని ఫంక్షన్లకి కాస్ట్లీ శారీస్ కట్టలేరు కదండి, ఈ టైప్ చీరలు చిన్న చిన్న అకేషన్లకి బాగుంటాయండి. గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఇది సేమ్, పళ్ళు ఏదైతే వస్తుందో అదే కలర్ వస్తుంది. పింక్ కలర్ తోటి ఇచ్చారు, బంచెస్ బంచెస్గా. ఇక్కడ నుంచి మోకాల నుండి కిందకు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1800. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్, ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. పళ్ళులో వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు, మెంతి ఎల్లో అంటారు కదా అది, అండ్ వైలెట్ కలర్. ఇవి వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అండి అన్నిటికీ, ప్రతి శారీ థ్రెడ్ వీవింగ్ బార్డరే ఉంది. ఇది వచ్చేసి మెంతి ఎల్లో ఇచ్చారు వీవింగ్ బార్డర్స్. ఆల్ ఓవర్ ద శారీ మొత్తం ఇలాగే బంచెస్ ఇచ్చారు, అటు ఇటు బార్డర్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. శారీలు చాలా మెత్తగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఉంది, పీచ్ కలర్. పీచ్ కలర్ ఆర్ బేబీ పింక్ అలా ఉంది కలర్ వచ్చేసి, కానీ చాలా బాగుంది ఈ కలర్ కూడా. ఇది వచ్చేసి బ్లూ కలర్, లైట్ బ్లూ ఇచ్చేది, కాంట్రాస్ట్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేసి వీవింగ్లోనే వచ్చింది, ఇదంతా వీవింగ్ అండి. శారీ మొత్తం ఉంటుంది ఇలాగే థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అటు ఇటు. పళ్ళు దగ్గరేమో బాగా నిండుగా ఇచ్చారు, మిగతా అంతా మోకాల నుండి కింద. ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా 1800 అండి. ఇది వచ్చేసి ఇంకో టైప్ అండి, ఇది ఒక ప్యాటర్న్లో వచ్చింది. ఇదైతే సింగిల్ శారీ ఉందండి, అటు ఇటు డార్క్ పింక్ కలర్ తోటి అయితే బార్డర్స్ అయితే వచ్చాయి. బేజ్ కలర్ ఇది. ఇది కింద వైపు ఇలాగ బంచెస్ లాగా వర్క్ ఇచ్చారండి. సేమ్ థ్రెడ్ బార్డర్స్ రెండు వైపులా సేమ్ ఉంటుంది. లెంత్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది, ఈ కలర్. పళ్ళు దగ్గర మొత్తం నిండుగా వస్తుంది, క్యాప్ లేకుండా ఇచ్చారు, నిండుగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి కిందకి ఇచ్చారు, మోకాల నుండి కిందకి ఇచ్చారు మిగతా శారీ మొత్తం. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇందులో అయితే ఇదైతే సింగిల్ శారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి, కంచి కాటన్. నెక్స్ట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ అండి. ఇది వచ్చేసి పీచ్ కలర్, లైట్ బేబీ పింక్కి పీచ్ కలర్. ఇది చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి అక్కడక్కడ. కింద వైపు ఏమో ఇట్లాగా బర్డ్స్ తోటి ఇచ్చారు, బంచెస్ లాగా ఇచ్చేసారండి ఎంబ్రాయిడరీ వర్క్. 2 లైన్స్ ఇచ్చారు, కింద ఒక లైన్ పైన ఒక లైన్ లాగా ఇచ్చారు.
అటు ఇటు థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ ఇవి వచ్చేసి పీచ్ కలర్. బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు ఇలాగా. లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, అస్సలు గుచ్చుకోవు ఇది. ఈ ఫ్యాబ్రిక్ అన్నీ కాటన్నే ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా లైట్ షేడ్ అండి, పింక్లోనే కలనేతలాగా ఉంది. ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ తోటి వచ్చినాయి అండి థ్రెడ్ వీవింగ్ బార్డర్స్. అటు ఇటు సేమ్ కలర్, సేమ్ లెంత్ కూడా సేమ్. అలాగే బర్డ్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ తోటి. పైన ఏమో అంతా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఇలాగా. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్. ఇది స్ట్రైట్గా పెట్టి కుట్టించుకుంటే బాగుంటాయండి బ్లౌజెస్, స్ట్రైట్ లైన్స్ లాగే. ప్రైస్ వచ్చేసి 1700. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, ఇదొక ప్యాటర్న్. ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఇది పళ్ళులో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ తోటి. బుటీస్ ఏమో బ్లూ కలర్, అక్కడక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోటి ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మొత్తం బుటీసే ఉంటుంది. పళ్ళు దగ్గరేమో నిండుగా ఇచ్చారు, మిగతా పార్ట్ ఏమో మోకాల నుండి కింద వైపు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్, ఓన్లీ థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయండి బ్లౌజ్కి. దీని ప్రైస్ వచ్చేసి 1650. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. ఎవరికైనా ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. చాలా మంచి ప్రైస్లో ఇస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అన్నీ హ్యాండ్లూమ్ శారీసే సేల్ చేయాలని నా కోరిక. ఓన్లీ హ్యాండ్లూమ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. ఇవైతే మంచి ప్రైస్లో ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.